वेङ्कटपतेर्विष्णो परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा सुप्रसन्ना पाहि अलमेल्मङ्गा समुद्रतनया पाहि अलमेल्मङ्गा सुरपूजिता पाहि अलमेल्मङ्गा सरोजहस्ता देवी अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा సిరులిచ్చు మా తల్లి సరియవ్వరే నీకు పాలింపరావమ్మ పద్మావతి. తిరుచానూరు దివ్యక్షేత్రములో అమ్మవారికి నిర్వహించేటటువంటి నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నాం. ఈరోజు మంగళవారం, జయవాసరము అంటారు. విశేషంగా సమస్తమైనటువంటి సమస్త సన్మంగళాని భవంతు అంటారు పెద్దవాళ్ళు. సకల శుభదాయకమైనటువంటి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అని అమ్మవారి వైభవాన్ని చెప్తారు. ఇటువంటి రోజును చాలా విశేషంగా భాసిస్తూ చూత పల్లవములు అక్కడ భాసిల్లుతుండగా అవి కూడా మంగళప్రదమైనటువంటివే. అందుకనే మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని అంటారు. సకల శుభదాయకమైనటువంటి ఈ నిత్య కళ్యాణోత్సవం తిరుచానూరు దివ్యక్షేత్రంలో పాంచరాత్ర ఆగమ వైశిష్యాన్ని అనుసరించి అర్చక స్వామివారు నిర్వర్తిస్తున్నారు. వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఇక అమ్మవారు పద్మ సరోవరములో ఆవిర్భవించిందని మనం చెప్పుకుంటున్నాం. కొలనులో ప్రభవించి కోటి కాంతులతోడ ఇలలోన లక్ష్మివై వెలసినావు. స్వామివారు అమందానంద కందళిత హృదయార విందుడై అలా ఒక్కసారి మన చెంతకు వేయించేసి దర్శనమిచ్చి అనుగ్రహ వర్షాన్ని మన పైన ప్రసరింపజేస్తున్నాడు. శ్రీ వెంకటేశుని చిత్తమ్ములో నిలిచి శ్రీదేవి అను పేర చెలగినావు. అమ్మా పద్మావతి, నీ దర్శన భాగ్యం ఇదిగో ఇప్పుడు కలుగుతూ ఉన్నది. ఆర్తులందరికీ అభయంబునందించి, అభయప్రదాయనిగా అక్కడ అమ్మవారు కనపడుతూ ఉన్నది. ఆర్తులందరికీ అభయంబునందించి అలమేలు మంగవై అలరినావు. కనకధారా స్తోత్రంలో అమ్మవారి వైభవాన్ని చెబుతూ ఒకానొక భాగవతోత్తముడికి సకల ఐశ్వర్యాలు ఇచ్చిందట ఈ తల్లి. అందుకనే ఎంత దయగల తల్లివో ఇంచుకైన సాటిరారమ్మ నీకు ముక్కోటి సురలు. సాటి రావటమేమిటి, ముక్కోటి దేవతలకు కూడా సర్వాంతర్యామి అయి 14 భువనాలను పాలించే ప్రభువుకి పట్టమనిషి కాబట్టి
అందరూ కూడా ఈమె చెంత కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగో మంగళవాద్యములు, తరువాత వేదమంత్రములను విందాం, కలశారాధనాది కైంకర్యాలు వీక్షిద్దాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. వాస్తోష్పదే ప్రతిజాని యస్మాన్ స్వాదేశో అనమీగో భవానః యద్దేవహే ప్రతితందో జుషస్పశన్న ఏధి ద్విపదే శంచతుష్పదే. వాస్తోష్పదే షట్మయా సగం సదా తే సక్షీమహిరణ్మయా గాతుమత్యా ఆవహ క్షేమ ఉత యోగే పరన్నో యూయం పాత స్వస్తిభిः సదా నః. అమీవాస్తోష్పదే విశ్వారూపాణ్యాదిశన్ సఖాసుషేవ ఏధినః. శివగుం శివం భూర్భువస్సువో భూర్భువస్సువో భూర్భువస్సువః. ఓం నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నజే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. సహ వై దేవానాం చాసురాణాం చ యజ్ఞౌ ప్రతతావాస్తాం వయగ్స్వర్గం లోకమేష్యామో వయమేష్యామ ఇతి తే సురాः సన్నహ్య సహసైవాచరన్ బ్రహ్మచర్యేణ తపసైవ దేవాస్తే సురా అముహ్యగ్గుస్తేన ప్రాజానగ్గుస్తే పరాభవంతేన స్వర్గం లోకమాజన్ ప్రసృతేన వై యజ్ఞేన దేవాः స్వర్గం లోకమాజన్న ప్రసృతేనాసురాన్ పరాభావజన్ ప్రసృతో హవై యజ్ఞోపవీతినో యజ్ఞో ప్రసృతోనుపవీతినః. యత్కించ బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే యజత ఏవ తత్తస్మాద్యజ్ఞోపవీత్యేవాధీయీత యాజయేద్యచేతపాయత్యస్య ప్రసృత్యా అజినం వాసో వా దక్షిణత ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే పథత్తే సవ్యమితి యజ్ఞోపవీతం. ఏతదేవ విపరీతం ప్రాచీనావీతకం సంవీతం మానుషం రక్షాకుం సిహపాపురోనువాకేతపోగ్రమతిష్టం తతాన్ ప్రజాపతిర్వరేణోపామంత్రయతతాది పరమబ్రవీతాదిత్యో నో యోద్ధా ఇతి తాన్ ప్రజాపతిరబ్రవీతు. योधयद्भविति तस्मादुत्तिष्ठन्तकं हवातानि रक्षागुस्यादित्यं योधयन्ति यावतस्तमन्वगात्तानि हवा एतानि रक्षागुंसि. गायत्र्याभिमन्त्रितेनां भसाशान्यन्ति तदु हवा एते ब्रह्मवादिनः पूर्वाभिमुखाः सञ्ध्यायां गायत्र्याभिमन्त्रिता आप ऊर्ध्वं विक्षिपन्ति. ता एता आपो वज्रीभूत्पातानि रक्षागुंसि वन्दे हारुणे द्वीपे प्रक्षिपन्ति यत्प्रदक्षिणं प्रक्रमन्ति तेन पाप्मानमवधून्वन्ति. उद्यन्तमस्तयन्तमादित्यमभिध्यायन् कुर्वन् ब्राह्मणो विद्वान् सकलं भद्रमश्नुते सावादित्यो ब्रह्मेति ब्रह्मैव सन् ब्रह्माप्येति य एवं वेद. यद्देवादेव हेळनं देवासस्य कृमाभयम् आदित्यास्तस्मान् पामुं च तर्तस्यर्तेन मानिता. देवाजीवनकाम्यायत्पाचादृतमूदिमा तस्मान्न इह मुञ्चत विश्वे देवाः सजोषसः. अरुतेन द्यावा पृथिवी अरुतेन त्वगं सरस्वती. ऋतान्नः बाह्येन सोयत्किञ्चानृतमूदिमा. इन्द्राग्निमित्रावरुणौ सोमो धाता बृहस्पतिः. तेनो मुञ्चन्तेन सोयदन्यकृतमादिमा. सजातशगुंसादुतजामि शगुंसाज्याय सश्यगुंसादुतपाकनीयसः. अनाधृष्टं देवकृतं यतेनस्तस्मात् त्वमस्माञ्जातवेदो मुमुग्धि. यत्वाचायं मनसा बाहुभ्यामूरुभ्यामष्ठीवद्भ्यागं शिष्णैर्यदनृतं च कृपावयम्. अग्निर्मा तस्मादेन सह प्रमुञ्चतु च कृपयानि दुष्कृता. येन त्रितो अर्णवान्निर्बभूव येन सूर्यन्तपसो निर्मुमोच. येनेन्द्रो विश्वा अजहादरातीस्तेनाहं ज्योतिषा ज्योतिरानशान आक्षि. यत्कुसीदमप्रतीत्तं वयेह यमस्य निधिना चरामि. एतत्तदग्ने अदृढो भवामि जीवन्नेव प्रतितत्ते दधामि. यन्मयि माता यदा पिपेश यदन्तरिक्षं यदाशसातिक्रामामि. त्रिते देवादिपि जाता यदाप इमं मे वरुणतत्पायामित्पन्नो अग्ने सत्पन्नो अग्ने त्वमग्ने अयासि. यतदीर्यन्नृणमहं बभूवादित्सन्वासं जगरजनेभ्यः. अग्निर्मा तस्मादिन्द्रश्च संविधानौ प्रमुञ्चताम्. यद्धस्ता आभ्यां जगदग्निपिशाण्यक्षाणां वग्नुमुपजिह्नमानः. उग्रं पश्याचराष्ट्रभृच्यतान्यप्सरसावनुदत्ता मृणानि. उग्रं पश्ये राष्ट्रभृत्किल्पिशानि यदक्षभृत्तमनुदत्तमेतत्. नेन्म अरुणानुडव इत्समानो यमस्य लोके अभिरज्जुदाय.
अपतेहेण उदुत्तममिमं मे वरुणतत्पायामित्पन्नो अग्ने सत्पन्नो अग्ने सङ्कुसुको विकसुको निरृथो यश्च निस्वनः ते एस्मद्यक्ष्ममनागसो दूरात् दूरमचीचतं निर्यक्ष्ममचीचते कृत्यान्निरृतिञ्च तेन योऽस्मत्समृच्छातैतमस्मै प्रसुवामसि दुष्यगुंसानुशगुंसाभ्यां घणेनानुघणेन च तेनान्योऽस्मत्समृच्छातैतमस्मै प्रसुवामसि संवर्चसा पजसा सन्तनूभिरगन्महि मनसा सकं शिवेन पष्टानो अत्र विदधातु राजोऽनुमार्ष्टुतन्वो यद्विदिष्टम् आयुष्टे विश्वतो दधदजमग्निर्वरेण्यः पुनस्ते प्राण आयाति परायक्ष्मकं सुवामिते आयुर्दा अग्ने हविषोजुषाणो घृतप्रतीको घृतयो निदेहि घृतं पीत्वा मधुचारुगव्यं पितेत पुत्रमभिरक्षतादिमम् इममग्न आयुषे वर्चसे गृथितिग्ममोजो वरुणसगं शिशाधि माते वा आस्मा अतिते शर्म यच्छतिष्ठे देवा जरदश्चिर्यथा सत् अग्न आयुगुंशिपवस आसुवोर्जमिषञ्चरः आरे बाधस्वदुच्छुदाम् अग्ने पवस्वस्पपा अस्मे वर्चस्सु वीर्यं दधद्रयिं मयि पोषम् अग्निर्षिः पवपानः पाञ्चजन्यः पुरोहितः तमीमहे महागयम् अग्ने जातान् प्रणुदानः सपत्नान् प्रत्यजातान् जातवेदोऽनुतस्वा अस्मे दीदिः सुमना अहेळं शर्मन्ते स्यामत्रिवरूथ उद्भौ सहसा जातान् प्रणुदानः सपत्नान् प्रत्यजातान् जातवेदोऽनुतस्वा अधिनो ब्रूहि सुमनस्य मानो वयग्गुस्यामप्रणुदानः सपत्नानु अग्नेयो नोभितो जनो मृगो वारो जिघागुंसति तागुस्त्वं वृत्रहञ्जहि वस्पस्मभ्यमाभरा अग्नेयो नोभिदासति समानो यश्चरिष्ट्यः तं वयगं समिधं कृत्वा तुभ्यमग्नेऽपि दद्मसि यो नश्यपादशपतो यश्च नश्यपतश्यपादु उषाश्च तस्मै निन्दृक् च सर्वं पापगं समूहताम् यो नः सपत्नो यो रणो मर्तोऽभिदासति देवाः विद्मस्येव प्रक्षायतो मातस्योच्छेषि किञ्चन यो मान् वेष्टि जातवेदोऽयं चाहं वेश्मि यश्च मां सर्वागुस्तानग्ने सन्दहयागुश्चाहं वेश्मि ये च मां यो अस्मभ्यपराधीयाद्यश्च नोद्वेषते जनः निन्दाद्यो अस्मान् विप्साद्य सर्वागुस्तान् मश्मशाकुरु सगंशितं मे ब्रह्म सगंशितं वीर्याम्बलं सगंशितं क्षत्रं मे जिष्णु यस्याहमस्मि पुरोहितः उदेशां बाहू अतिरमुत्पर्चो अथो बलं क्षिणोमि ब्रह्मणामि प्रानुन्नयामि स्वा अहं पुनर्मनः पुनरायुर्म आगात् पुनश्चक्षुः पुनः श्रोत्रं म आगात् पुनः प्राणः पुनराकूतं म आगात् पुनश्चित्तं पुनराधीतं म आगातु वैश्वानरो मे दब्धस्तरूपा अवबाधतान् दुरितानि विश्वा वैश्वानराय प्रतिवेदयामो यदि नृणगं सङ्गरो देवतासु स एतान् पाशान् प्रपुचन् प्रवेदसनो मुञ्चातु दुरितादपद्यात् वैश्वानरः पवयान्नः पवित्रैर्यत्सङ्गरमभिधावां याशाम् अनाजानन् मनसा याचमानो यदत्रैरो अवतत्सुवामि अमीये सुभगे दिवि विश्रुतौ नाम तारके प्रेहामृतस्य यच्छतामेतद्बद्धकमोचनं विजिहीर्ष्वलोकान् कृतिबन्धान् मुञ्चातिबद्धकं योनेरिव प्रच्युतो गद्धः सर्पान् पथो अनुष्पा सप्रजानन् प्रतिगृह्णीत विद्वान् प्रजापतिः प्रथपजा अरुतस्य अस्माभिर्दत्तं जरसः परस्तादच्छिन्दन्तु पदुसञ्चरेम ततन्तन्तु मन्देके अनुसञ्चरन्ति येषां दत्तं पित्र्यमाय नवतु अबन्धेके ददतः प्रयच्छाद्दातुञ्चेच्छग्नभागं सस्वर्ग एषाम् आरभेथामनुसगं रभेथागं समानं पन्थापवथो कृतेन यद्वां पूर्तं परिविष्टं यदग्नौ तस्मै गोत्रायेह जायापतीसगं रभेथाम् यदन्तरिक्षं पृथिवीमुदद्या यन्मातरं पितरं वाजिहितुं शिवा अग्निर्मातस्मादेन सोगार्हपत्य उन्नो नेषद्दुरितायानि च कृपा भूमिर्मातादितिर्नो जनित्रं धातान्तरिक्षमभिशस्त एनः यौर्नः पिता पितृजाच्छम्भवासि जामिमित्पामादिवित्सि लोकात् यत्र सुहार्दस्य कृतो मदन्ते विहाय रोगं तन्वा आगस्पायाम् अश्लोणाङ्गैरहृता स्वर्गे तत्र पश्येम पितरं च पुत्रं यदन्नमग्न्यदृतेन देवा दास्यन्नदा आस्यन्नुतवा करिष्यन् यद्देवानां चक्षुष्यागो अस्ति यदेव किञ्च प्रतिजग्राहमग्निर्मातस्माददृढं कृणोतु यदन्नमद्भिबहुधा विरूपं वासो हिरण्यमुतगामजामदिं
यद्देवानां चक्षुष्यागो अस्ति यदेव किञ्च प्रतिजग्राहमग्निर्मातस्माददृढं कृणोतु यन्मया मनसा वाचा कृतमेनः कदाचन सर्वस्मात्तस्मान्मेलितो मोग्धित्वगं हि वेत्थ यथा तथं वातरशना हवा ऋषयश्रमणा ऊर्ध्वपन्थिनो बभूवुस्तान् ऋषयोत्थमा यग्गुस्ते निलायवचरग्गुस्तेन प्रदिशः कूष्माण्डानि तागुस्तेष्पन्वबिन्दं श्रद्धया च तपसा च तादृशयो ब्रुवन् कथा निलायं च रथेतित अर्षीण ब्रुवन् नमो वोऽस्तु भगवन्तोऽस्मिन्धाम्लिकेन वत्सपर्यामेति तादृशयो ब्रुवन् पवित्रन्नो ब्रूतयेनारेपसस्यामेति त एतानि सूक्तान्यपश्यनु यद्देवादेवहेळनं यददीव्यन् ऋणमहं बभूवायुष्टे विश्वतो दधविद्येतैराजियं जुहुता वैश्वानराय प्रतिवेदयाम इत्युपतिष्ठत यतर्वाचीनमेनो भ्रूणहत्यायास्तस्मान्मोक्ष्यध्व इति त एतैरजुहगुस्तेरेतसो भवन् कर्मादिष्पेतैर्जुहुयात् पूतो देवलोकान् समश्नुते कूष्माण्डैर्जुहुयाद्यो पूत इव मन्येत यथा आस्तेनो यथा भ्रूणः इव मेषभवति यो यो नौरेतस्सिञ्चति यदर्वाचीनमेनो भ्रूणहत्यायास्तस्मान्मुच्यते यावदेनो दीक्षामुपैति दीक्षित एतैः सतति जुहोति संवत्सरं दीक्षितो भवति संवत्सरा देवात्मानं पुनीते मासं दीक्षितो भवति यो मासस्य संवत्सरः संवत्सरा देवात्मानं पुनीते चतुर्विंशतिगं रात्रिर्दीक्षितो भवति चतुर्विंशतिरर्धमासाः संवत्सरः संवत्सरा देवात्मानं पुनीते द्वादशरात्रिर्दीक्षितो भवति द्वादशमासाः संवत्सरः संवत्सरा देवात्मानं पुनीते षट्रात्रिर्दीक्षितो भवति षट्वाऋतवः संवत्सरः संवत्सरा देवात्मानं पुनीते तिस्रो रात्रिर्दीक्षितो भवति त्रिपदा गायत्री गायत्र्या एवात्मानं पुनीते नमागुं समश्नीयान्न स्त्रियमुपेयान्नो पर्यासीता जुगुप्सेतानृतात्पयो ब्राह्मणस्य प्रतञ्जवादूराजन्यस्याभिक्षावैष्यस्याथो सौन्येऽप्यध्वर एतद्व्रतं ब्रूयात् यदि मन्येतो पदस्यामीत्योदनं धानास्तून् घृतविद्यनुव्रतयेदात्मनोऽनुपदासाय अजानुहवै पृश्नीगुस्तपस्यमानान् ब्रह्मस्वजं पुपभ्यानरशत्तहर्षयो भवन्तदृषीणामृषित्वन्तान् देवतामुपातिष्ठन्त यज्ञकामाः त एतं ब्रह्मयज्ञमपश्यन्तमाहरन्ते नायजन्त यदृचोच्छकीशतताः पज आहुतयो देवानामभवनु यद्यजूगुंषि घृताहुतयो यत्सामानि सोमाहुतयः यदथर्वाङ्गिरसो मग्भाहुतयो यत्ब्राह्मणानीतिहासान् पुराणानि कल्पान् गाथानाराशगुंसीर्मेदाहुतयो देवानामभवन्ताभिः क्षुतं पाप्मानमपाग्नन् अपहत पाप्मानो देवा स्वर्गं लोकमाजन् ब्रह्मणः सायुज्यमृषयो गच्छन् पञ्चवा एते महायज्ञाः सतति प्रतायन्ते सतति सन्तिष्ठन्ते देवयज्ञः पितृयज्ञो भूतयज्ञो मनुष्ययज्ञो ब्रह्मयज्ञ इति यदग्नौ जुहोत्यपि सविधं तद्देवयज्ञः सन्तिष्ठते यत्पितृभ्यस्वधा करोत्यप्यपस्तत्पितृयज्ञः सन्तिष्ठते यद्भूतेभ्यो बलिगुं हरति तद्भूतयज्ञः सन्तिष्ठते यद्ब्राह्मणेभ्यो नन्ददाति तन्मनुष्ययज्ञः सन्तिष्ठते यत्स्वाध्यायमधीगीतैकामभ्युर्जन्यजुस्सामवा तद्ब्रह्मयज्ञः सन्तिष्ठते यदृचोधीते पयसः कूल्या अस्य पितॄन् स्वधा अभिकहन्ति यद्यजूगुंषि घृतस्य कूल्या यत्सामानि सोम एभ्यः पवते यदथर्वाङ्गिरसो मधोः कूल्या यद्ब्राह्मणानीतिहासान् पुराणानि कल्पान् गाथानाराशगुंसीर्मेधसः कूल्या अस्य पितॄन् स्वधा अभिकहन्ति यदृचोधीते पज आहुतिभिरेव तद्देवागुस्तर्पयति यद्यजूगुंषि घृताहुतिभिर्यत्सामानि सोमाहुतिभिर्यदथर्वाङ्गिरसो मध्वाहुतिभिः यद्ब्राह्मणानीतिहासान् पुराणानि कल्पान् गाथानाराशगुंसीर्मेदाहुतिभिरेव तद्देवागुस्तर्पयति त एनं तृप्ता आयुषा तेजसा वर्चसा श्रिया यशसा ब्रह्मवर्चसेनान्नाद्येन च तर्पयन्ति ब्रह्मयज्ञेन यक्ष्यमाणः प्राच्यान् दिशिग्रामादच्छतिर्दर्श उदीच्यां प्रागुदीच्यां बोधित आदित्ये दक्षिणत उपवीयोपविश्य हस्तापवनिज्यद्रिराचा मेत्भिः परिमृज्य सकृदुपस्पृश्य शिरश्चक्षुषी नासिके श्रोत्रे हृदयमारभ्य यद्रिराचामतितेन ऋचः प्रीणाति यद्भिः परिमृजति तेन यजूगुंषि यत्सकृदुपस्पृशति तेन सामानि यत्सव्यं पाणिं पादौ प्रोक्षति यच्छिरश्चक्षुषी नासिके श्रोत्रे हृदयमारभते तेनाथर्वाङ्गिरसो ब्राह्मणानीतिहासान् पुराणानि कल्पान् गाथानाराशगुंसीः प्रीणाति दर्भाणां महदुपस्तीर्योपस्थं कृत्वा प्राङ्गासीनस्वाध्यायमधीयीतापां वा एष ओषधीनागुन्दसो यद्दर्भाः सरसमेव ब्रह्म कुरुते
दक्षिणोत्तरौ पाणीपादौ कृत्वा स पवित्रावोमिति प्रतिपद्यत एतद्वै यजुस्त्रयीं विद्यां प्रत्येषा वागेतत्परमक्षरं तदेतदृचाभ्युक्तम् अर्चो अक्षरे परमेभ्यो मनुजस्मिन् देवा अधिविश्वे निषेदुर्यस्तन्न वेदकि वृचाकरिष्यति य इत्तद्विदुस्त इमे समासत इति त्रीनेव प्रायुङ्क्तभूर्भुवस्परित्याहैतद्वै वाचः सत्यम् यदेव वाचः सत्यं तत्प्रायुङ्क्ताथ सावित्रीं गायत्रीं त्रिरन्वाह पच्छोऽर्धच्च शोनपानकं सविता श्रियः प्रसविता श्रियमेवाप्नोत्यथो प्रज्ञातजैव प्रतिपदा छन्दांसि प्रतिपद्यते ग्रामे मनसा स्वाध्यायमधीगीतदिवानक्तं देति हस्माह शौच आह्नेय उतारण्ये बल उत वाचोत तिष्ठन्नुत व्रजन्नुतासीन उत शयानोधीगीतैव स्वाध्यायं तपस्वी पुण्यो भवति य एवं विद्वान् स्वाध्यायमधीते नमो ब्रह्मणे नमो अस्मग्नये नमः पृथिव्यै नम ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि मध्यन्दिने प्रबलमधीयीतासौ खलु वा वैष आदित्यो यत्प्राह्मणस्तस्मात् तर्हि तेक्ष्णिष्ठन्तपतितदेशाभ्युक्ता चित्रं देवानामुदगादनीकञ्चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षगं सूर्य आत्मा जगतस्तस्थुषश्चेति स वा एष यज्ञः सद्यः प्रतायते सद्यः सन्तिष्ठते तस्य प्राक् सायमपभृथो नमो ब्रह्मण इति परिधानीयान्त्रिरन्वाः अप उपस्पृश्य गृहानेति ततो यत्किञ्च ददाति सा दक्षिणा तस्य वा एतस्य यज्ञस्य मेघो हविर्धानं विद्युदग्निर्वरुषगं हविस्तनयत्नुरुपषट्कारो यदपस्फूर्जति सोऽनुपषट्कारः वायुरात्मा मा वास्या आस्विष्टकृत्य एवं विद्वान् मेघे वर्षति विद्योतमाने स्तनयत्यवस्फूर्जति पवमाने वायापमावास्यायागुस्वाध्यायमधीते तप एव तत्तप्यते तपो हि स्वाध्याय इत्युत्तमन्नाकगुं रोहत्युत्तमः समानानां भवति यावन्तगुं हवा इमां वित्तस्य पूर्णां ददत् स्वर्गं लोकं जयति तावन्तं लोकं जयति भूयागं सञ्चाक्षय्यं चाप पुनर्मृत्युं जयति ब्रह्मणः सायुज्यं गच्छति तस्य वा एतस्य यज्ञस्य द्वावनध्यायौ यदात्माशु शर्यद्देशः समृद्धिर्दैवतानि य एवं विद्वान् महारात्र उषस्युदिते प्रजग्गुस्तिष्ठन्नासीनश्चयानोरण्ये ग्रामे वा यावत्तरसग्गुस्वाध्यायमधीते सर्पान् लोकान् जयति सर्पान् लोकाननृणोऽनुसञ्चरति तदेशाभ्युक्ता अनृणा अस्मिन्नृणाः परस्मिग्गुस्तृतीये लोके अनृणा स्यामा ये देवयाना उत पितृयाणाः सर्पान् पथो अनृणा आक्षीये मेत्यग्निं वै जातं पाप्मा जग्राहतं देवा आहुतिभिः पाप्मानपपाघ्नन् आहुतीनां यज्ञेन यज्ञस्य दक्षिणाभिर्दक्षिणानां ब्राह्मणेन ब्राह्मणस्य छन्दोभिश्छन्दसाजुस्वाध्यायेनापहत पाप्मा स्वाध्यायो देवपवित्रं वा एतत् तञ्जोनुत्सृजत्य भागो वाचि भवत्य भागो नाकेतदेशाभ्युक्ता यस्तित्याज सखिविदगं सखायन्न तस्य वाच्यपि भागो अस्ति यदीगं शृणोत्यलकगं शृणोति न हि प्रवेदसकृतस्य पन्थामिति तस्मात् स्वाध्यायोच्छेदव्यो यञ्जं क्रतुमतीते तेन तेनास्येष्टं भवति अग्नेर्वायोरादित्यस्य सायुज्यं गच्छति तदेशाभ्युक्ता ये अर्वाङ्गुतवा पुराणे वेदं विद्वागं समभितो वदञ्चादित्यमेपते परिवदन्ति सर्वे अग्निं द्वितीयं तृतीयं च हगुंसमिति यावतीर्पै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीलङ्कीर्तये देता एव देवता प्रीणाति ऋच्यत इव वा एष प्रेपरिच्यते यो याजयति प्रतिपा गृह्णाति याजयित्वा प्रतिगृह्यमानश्नन्त्रिस्वाध्यायं वेदमधीजीतत्रिरात्रं वा सावित्रीं गायत्रीमन्वातिरेचयति परो दक्षिणावरेणैव परगस्पृणोत्यात्मा हि वरः गृहे हवा एष छन्दागंसि यो याजयति स येन यज्ञक्रतुना याजयेत् सोरण्यं परेत्यशुचौ देशे स्वाध्यायमेवैनमधीयन्नासीन तस्यानशनं दीक्षास्थानमुपसद आसनम् सुत्यावाग्जुहूर्मन उपभृद्धृतिर्ध्रुवा प्राणो हविस्सामाद्भद्युस्सवा एष यज्ञः प्राणदक्षिणोऽनन्तदक्षिणः समृद्धतरः प्रतिधावकीर्णी प्रविशति चतुर्थेत्याहुर्ब्रह्मवादिनो मरुतः प्राणैरिन्द्रं वरेण बृहस्पतिं ब्रह्मवत्यसेनाग्निमेतेतरेण सर्पेण तस्यैतां प्रायश्चित्तिं विदाञ्चकारसुदेवः काश्यपः यो ब्रह्मचार्यवकिरेदमावास्यायागं रात्र्यामग्निं प्रणीयोपसमाधायद्विराज्यस्योपघातं जुहोति कामावकीर्णोऽस्म्यवकीर्णोऽस्मि कामकामाय स्वाहा कामाभिद्रुब्धोऽस्म्यभिद्रुब्धोऽस्मि कामकामाय स्वाहेत्यमृतं वा आज्यममृतमेवात्मं धत्ते हुत्वा प्रयताञ्जलिः कपातिरियं अग्निमभिमन्त्रयेता सम्मासिञ्चन्तु मरुतः समिन्द्रः सम्बृहस्पतिः सम्माजमग्निः सिञ्चत्पायुषा च बलेन चायुष्मन्तं करोत वेति प्रतिहास्मै मरुतः प्राणान् दधति
प्रतीन्द्रोपनं प्रति बृहस्पतिर्ब्रह्मवर्चसं प्रत्यग्निरितरत्सर्वगं सर्पतभिर्भूत्वा सर्वमायुरेति त्रिरभिमन्त्रये त्रिषज्जाहि देवायो पूत इव मन्येत स इत्थं जुहुयादित्थमभिमन्त्रयेत पुनीत एवात्मानमायुरेवात्मं धत्ते परो दक्षिणापरे दैवपरज्ञस्पृणोत्यात्मा हि वरः भूः प्रपद्ये भुवः प्रपद्ये स्वः प्रपद्ये भूर्भुवस्वः प्रपद्ये ब्रह्मकोशं प्रपद्ये वृतं प्रपद्ये वृतकोशं प्रपद्ये चतुर्जालं ब्रह्मकोशं यं मृत्युर्नावपश्यति तं प्रपद्ये देवान् प्रपद्ये देवपुरं प्रपद्ये परीवृतो ब्रह्मणा वर्मणा हन्तेजसा कश्यपस्य यस्मै नमस्तच्छिरोधर्मो मूर्धानं ब्रह्मोत्तराहनुर्यज्ञोत्तरा विष्णुरुहृतजगं संवत्सरः प्रजननम् अश्विनौ पूर्वपादावत्रिर्मध्यं मित्रावरुणावपरपादावग्निः पुच्छस्य प्रथमं काण्डं तत इन्द्रस्ततः प्रजापतिरपयं चतुर्थकं सदा एष दिव्यश्चाक्परः शिशुमारस्तकं भज एवं वेदापपुनर्मृत्युञ्जयति जयति स्वर्गं लोकन्नाद्धनि प्रमीयतेनाग्नौ प्रमीयतेनाप्सु प्रमीयतेनानपत्यः प्रमीयते लग्भान्नो भवति ध्रुवस्त्वमसि ध्रुवस्य क्षितमसि त्वं भूतानामधिपतिरसि त्वं भूतानागुश्रेष्ठोऽसि त्वां भूतान्युपपर्यावर्तन्ते नमस्ते नमः सर्वन्ते नमो नमः शिशुकुमाराय नमः नमः प्राच्यै दिशेयाश्च देवता एतस्यां प्रतिवसञ्चेताभ्यश्च नमो दक्षिणायै दिशे याश्च देवता एतस्यां प्रतिवसञ्चेताभ्यश्च नमो नमः प्रतीच्यै दिशेयाश्च देवता एतस्यां प्रतिवसञ्चेताभ्यश्च नमो नमः उदीच्यै दिशे याश्च देवता एतस्यां प्रतिवसञ्चेताभ्यश्च नमो नमः ऊर्ध्वायै दिशे याश्च देवता एतस्यां प्रतिवसञ्चेताभ्यश्च नमो धरायै दिशे याश्च देवता एतस्यां प्रतिवसञ्चेताभ्यश्च नमो वान्तरायै दिशे याश्च देवता एतस्यां प्रतिवसञ्चेताभ्यश्च नमो गङ्गायमुनयोर्मध्ये ये वसन्ति ते मे प्रसन्नात्मानश्चिरञ्जीवितं वर्धयन्ति नमो गङ्गायमुनयोर्मुनिभ्यश्च नमो गङ्गायमुनयोर्मुनिभ्यश्च नमः नमो ब्रह्मणे नमो अस्मग्धजे नमः पृथिव्यै नमो ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ॐ शान्तिः 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 तच्छञ्जोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः స్వామివారికి సకల విధములైనటువంటి ఉపచారములు కైంకర్యములు పాంచరాత్రాగమం ప్రకారం నిర్వర్తించిన అర్చక స్వామివారు స్వామివారికి యజ్ఞోపధారణ కంకణధారణ నిర్వర్తించిన పిమ్మట అమ్మవారికి కంకణధారణాది కైంకర్యాలు సకల విధములైనటువంటి ఉపచారములు నిర్వర్తిస్తున్నారు. రక్షించే బాధ్యత భారము మాది అని అమ్మా స్వామి చెబుతూ ఉన్నారు. కరిరాజు ప్రోవగా ధరణికి అరుదెంచు విష్ణువు వెంట వెడలినావు. ఎల్లప్పుడూ స్వామిని వెన్నంటి ఉంటావు తల్లి నువ్వు. శ్రీరామచంద్రుడై శ్రీహరి జనియింప సీతమ్మవై చెంత చేరినావు. జానకిరాముల వైభవమే చాలా గొప్పది. శ్రీకృష్ణ స్వామిగా ఆకృతి కొనినంత తరుణి రుక్మిణి రూపు దాల్చినావు. రుక్మిణీ కృష్ణుల అనుబంధం వారి సంబంధం మరింత గొప్పది. శ్రీ వెంకటేశుడై చలగు వెన్నుని చేరి పద్మావతిగా ధరపరగినావు. పద్మావతి అమ్మవారు స్వామి వెన్నంటి ఉంటూ భక్తరక్షణ దీక్షా కంకణాన్ని ఇలా వామహస్తానికి అనుగ్రహింపజేస్తోంది అమ్మవారు. అన్ని వేళల స్వామిని అనుసరించి అనపగామిని అను పేరు పొందినాము. స్వామి ఎదలోన కొలువుండి సకల జనులను చల్లగా చూడు మమ్మ మా తల్లి. లక్ష్మీ అన్న పద్మావతి అన్న ఎలా సంబోధించినా అమ్మవారు పద్మావతీదేవే. ప్రారంభంలో మనం వినేశాం, జగతోస్య వెంకటపతే. ఈ జగత్తంతటికి కూడా ప్రభు అయినటువంటి పతి అయినటువంటి వారు వెంకటాచలపతి. ఆ స్వామి వక్షస్థలంలో నిత్య నివాసము చేస్తూ ఉంటుంది అమ్మవారు. మరి తిరుచానూరులో పద్మ సరోవరములో ఆవిర్భవించి పద్మోద్భవ సుందరి పద్మదళాయతాక్షి పద్మనాభ ప్రియ అలర్మేల్మంగ కరుణ రసాంతరంగా అలర్మేల్మంగ అని
మనము చెప్పుకునేటటువంటి విధంగా అమ్మవారు పద్మ పుష్ప మాలాలంకృతురాలై దర్శనమిస్తూ ఉన్నది. అర్చక స్వామివారు అర్ఘ్యపాద్య ఆచమనీయ ధూప దీపాది కైంకర్యాలను సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. సమస్తమైనటువంటి ప్రాణకోటి హరిందు ఉంటూ మంగళస్వరూపిణిగా విరాజిల్లుతూ సమస్తమైనటువంటి శుభములను కలిగిస్తూ తేజోవంతమైనటువంటి రూపముతో వెలుగొందుతూ అనేక ఆభరణములతో అలంకరించబడి ప్రకాశవంతమైనటువంటి రూపంతో విరాజిల్లుతూ ఈరోజు అమ్మవారు పచ్చని పట్టు వస్త్రమును బాగుగా తీర్చిన భూషణంబులున్ విచ్చిన పుష్పమాలికలు వే విధమున్ కనువిందు చేయగా దర్శనమిస్తూ ఉన్నది. పచ్చని పట్టు వస్త్రాన్ని అలంకరించుకొని పుష్పమాలలతో సౌందర్య సౌశల్య సౌకుమార్యమైనటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పమాలలతో అలంకరించబడి పద్మ పుష్పముల చేత అలంకరించబడి పద్మావతీదేవి ఈ రోజున మనకు దర్శనమిస్తూ ఉన్నది. అటువంటి అమ్మవారిని మనం దర్శించి ఆనందంగా భక్తిగా ఆధ్యాత్మిక భావనతో వేడుకోవటమే మన ధర్మం. ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం, స్వామివారికి అమ్మవారికి కలిపి ఒకే పుష్పమాలను అలంకరింపజేస్తారు. అంటే కన్యాదానయుక్తమైనటువంటి విధానంగా ఈ పుష్పమాలను అలంకరింపజేసి అర్చక స్వామివారి కైంకర్యం నిర్వర్తిస్తారు. ఈమెను ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అని ఎన్ని రకాలు పిలిచినా అమ్మ అమ్మే. కాబట్టి వేదాన్ని విందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. प्रतिगृह्णामि कामैतत्ते एषा ते कामदक्षिणा उत्तानस्त्वा आङ्गीरसः प्रतिगृह्णातु सोमाय वासः रुद्राय गां वरुणायाश्वं प्रजापतये पुरुषं मनवे तल्पं पष्ट्रेजां पूष्णेविं निरुद्या अश्वतरगर्दभौ हिमवतो हस्तिनं गन्धर्वाप्सराभ्यस्रकलङ्करणे विश्वेभ्यो देवेभ्यो धान्यं वाचेन्नं ब्रह्मण ओदनं समुद्रायापः उत्तानाय आङ्गीरसायानः वैश्वानराय रथं वैश्वानरः प्रत्नथानाकमारुहतु दिवः पृष्ठं भन्दमानः सुमन्मभिः सपूर्भवज्जनयज्जन्तवेधनं समानमज्मा परियाति जागृभिः राजा आत्मा वरुणो नयतु देवि दक्षिणे वैश्वानराय रथं तेनामृतत्वमस्यां वयोदात्रे मयो मह्यमस्तु प्रतिग्रहीत्रे क इदं कस्मा अदातु कामः कामाय कामो दाता कामः प्रतिग्रहीता कामगुं समुद्रमादिशा कामेन त्वा प्रतिगृह्णामि कामैतत्ते एषा ते कामदक्षिणा उत्तानस्त्वा आङ्गीरसः प्रतिगृह्णातु सुवर्णं घर्मं परिवेदवेनम् इन्द्रस्यात्मानन्दशथाचरन्तम् अन्तः समुद्रे मनसाचरन्तं ब्रह्मान्तविन्दद्दशहोतारवर्णे अन्तः प्रविष्टः शास्ता जनानाम् एकः सन् बहुधा विचारः शतकं शुक्राणि यत्रैकं भवन्ति सर्वे वेदा यत्रैकं भवन्ति सर्वे होतारो यत्रैकं भवन्ति समानसीन आत्मा जनानाम् अन्तः प्रविष्टः शास्ता जनानागुं सर्पा आत्मा सर्वा आः प्रजा यत्रैकं भवन्ति चतुर्होतारो यत्र सम्पदं गच्छन्ति देवैः समानसीन आत्मा जनानां ब्रह्मेन्द्रमग्निं जगतः प्रतिष्ठां दिव आत्मानगं सवितारं बृहस्पतिं चतुर्होतारं प्रतिशोऽनुक्लुप्तं वाचो वीर्यं तपसान्वपिन्दतु अन्तः प्रविष्टं कर्तारमेतं पष्टारगं रूपाणि विकुरुपन्तं विपश्चिम् अमृतस्य प्राणं यज्ञवेदं चतुर्होतॄणामात्मानं कवयो निचिक्युः अन्तः प्रविष्टं कर्तारमेतं देवानां बन्धुनिहितं गुहासु अमृतेन क्लुप्तं यज्ञमेतं चतुर्होतॄणामात्मानं कवयो निचिक्युः शतन्नियुतः परिवेद विश्वा विश्वपारः विश्वविदं वृणाति इन्द्रस्यात्मा निहितः पञ्चहोता अमृतं देवानामायुः प्रजानाम् इन्द्रगुं राजानगं सवितारमेतं वायोरात्मानं कवयो निचिक्युः रश्मिगुं रश्मीनां मध्ये तपन्तम् अरुतस्य पदे कवयो निपान्ति य आण्डकोशे भुवनं बिभर्ति अनिर्भिन्नः सन्नथ लोकान् विचष्टे यस्या आण्डकोशकं
తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేంచేసి అమ్మవారు అందరికీ కళ్యాణోత్సవ అనుగ్రహాన్ని కటాక్షిస్తూ ఉంటే అర్చక స్వామి వారు హోమ కైంకర్యాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. జగజ్జనని లోకపావని అయినటువంటి తల్లిని మనం వేడుకుంటూ ఉన్నాం. మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే, సమస్త సన్మంగళాన్ని కలిగించేటటువంటి అమ్మవారు. అందుకనే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే అని ఈరోజు మంగళవారం కాబట్టి మంగళ అనేటటువంటి పదాన్ని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అనేటటువంటి అమ్మవారి యొక్క పేరులోనే ఉన్నది. కాబట్టే మంగళదాయిని, మంగళరూపిణి, మంగళప్రదమైనటువంటి రూపంతో సమస్త సన్మంగళాలను కలిగించేటటువంటి తల్లి ఈ మంగళవారం రోజున అందరికీ కూడా అనుగ్రహ వర్షాన్ని ప్రసాదించమని వేడుకుంటూ అమ్మను దర్శిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ తల్లిని ఒక్కొక్క రూపంలో వర్ణిస్తారు. విద్యార్థులు విద్యాలక్ష్మిగా వేడుకుంటారు. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత సముఖీ నవవిధ దాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద అనేటటువంటి వైభవంతో జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయమాం. విద్య కోరుకునే వారికి విద్యాలక్ష్మిగా, ధైర్యాన్ని కోరుకునే వారికి ధైర్యలక్ష్మిగా, మరి వ్యవసాయమే జీవనాపాధిగా ఉన్నటువంటి వారందరికీ కూడా ధాన్యలక్ష్మిగా విరాజిల్లే తల్లి అభయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. అభయహస్తముతో దర్శనమిస్తున్నది. ఈమె అవతారాల్లో గజలక్ష్మి అవతారం చాలా గొప్పది. వెనకాల గజరాజులు కూడా అలా చిత్రములో అలంకరించబడి ఉన్నాయి. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాలయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయమాం అని ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క వైభవాన్ని చూపిస్తుంది తల్లి. ఇదే అష్టలక్ష్మి వైభవము అంటారు. భగవంతుడు దశావతారాల్లో ఉంటే భక్తరక్షణలో ఈమె అష్టలక్ష్మిగా విరాజిల్లింది. ఇక్కడ హోమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. సమస్త విధములైనటువంటి హవిస్సులు దేవతలకు చెందాలి. దేవతలంతా ఇక్కడికే వచ్చారు. కారణం ఏమంటే అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించాలి అని ఏనాడో పిలిచారు. కాబట్టి ఇంద్రాది దిక్పాలకులు, నారదాది మహర్షులు, బ్రహ్మాది దేవతలు అందరూ కూడా అదృశ్య రూపంలో ఇక్కడ వేంచేసి ఉన్నారు. మరి ఈ స్వామివారు శంఖచక్రములతో పుష్పాలంకరములతో నా పాదములు ఆశ్రయించండి మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. అమ్మవారు స్వామివారి పాదములు ఆశ్రయించండి అదే మీకు అభయప్రదాయతమై విరాజిల్లుతుంది అని అభయహస్తాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇలా తిరుచానూరులో పాంచరాత్ర ఆగమం ప్రకారంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువు తనదైనటువంటి విధానంతో తానే స్వయముగా చెప్పినటువంటి ఆగమశాస్త్రం పాంచరాత్రం. అమ్మ పద్మావతి, పద్మోద్భవ సుందరి, పద్మదళాయతాక్షి, పద్మనాభప్రియ, పద్మావతి, పద్మసరోవర ఆవిర్భూత ఇలా చెప్పుకుంటే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్వ అంటాం. దీనికోసమే మనం ఇప్పటివరకు పద్మాలను చూచాం, పద్మ పుష్పమాలను చూచాం. పద్మాక్షివే నీవు పద్మ సంభవవీవు పద్మనాభుని ప్రియా పత్ని నీవు.
చంద్రానని నీవు చంద్ర సోదరివీవు పొలుపు మీరెడు చతుర్భుజవు నీవు పుణ్యగంధము నీవు పుష్టి రూపిణి నీవు భువనత్రయాలకు పూజ్యవీవు విశ్వమాతవు నీవు వేద వేద్యవు నీవు. ఇప్పుడు మనం కొద్దిసేపట్లో వేదాలు వింటాం హోమాన్ని వీక్షిస్తూ. వేదవేద్యుడైనటువంటి స్వామి అమ్మవారు కూడా వేదాల్లో చెప్పబడింది. విశేషించి స్త్రీ సూక్తంలో హిరణ్యవర్ణం హరిణీం సువర్ణదళిత త్రిజామని అమ్మవారి వైభవమే చెప్పబడుతుంది. అలాగే అమ్మవారి స్వామివారి వైభవాన్ని వేదంలో వినిపిస్తారు. వేదాన్ని విందాం. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదనుజదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానः సచంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణः సమవర్తతాధి తస్యత్పష్టావిదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసనువశే హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పద్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాప్తం ఇష్టం మనిషాణా అముం మనిషాణా సర్వం మనిషాణా భర్తా సంధ్రియమాణో బిభర్తి ఏకో దేవో బహుధా నివిష్టః యదా భారం తంత్రజతే సభర్తుం నిధాయ భారం పునరస్తమేతి తమేవ మృత్యుమమృతం తమాహుః తం భర్తారం తముగోక్తారమాహుః సభృతో భ్రియమాణో బిభర్తి య ఏనం వేద సత్యేన భర్తుం సద్యో జాతముత జహాత్యేషః ఉతో జరం తన్న జహాత్యేకం ఉతో బహూనేకమహర్జహార అతంత్రో దేవः సదమేవ ప్రార్థః యస్తద్వేదయత ఆబభూవ సంధాంచ యాగం సందధే బ్రహ్మణైషః రమతే తస్మిన్నుత జీర్ణే శయానే నైనం జహాత్యహస్సు పూర్వ్యేషు త్వామాపో అనుసర్వా ఆశ్చరంతి జానతీః వత్సం పయసా పునానాః త్వమగ్నిగం హవ్యవాహకం సమింసే త్వం భర్తా మాతరిష్వా ప్రజానాం త్వం యజ్ఞస్త్వము దేవాసి సోమః తవ దేవాః వమాయంతి సర్పే త్వమేకోసి బహూనను ప్రవిష్టః నమస్తే అస్తు సుహవోమ ఏధి నమో వామస్తు శృణుతగం భవం మే ప్రాణాపానాపచిరకం సంచరంతౌ వయామి వాం బ్రహ్మణా పూర్తమేతం యో మాన్వేష్టితం జహితం యువానా ప్రాణాపానౌ సంవిధానౌ జహితం అముష్యాసు నామా సంగసాథాం తం మే దేవా బ్రహ్మణా సంవిధానౌ వధాయ దత్తం తమహగం హనామి అసజ్జజాన సత ఆబభూవ యం జజాన సగు గోపో అస్య యదా భారం తంత్రయతే సభర్తుం పరాస్య భారం పునరస్తమేతి తద్వై త్వం ప్రాణో అభవః మహాన్ భోగః ప్రజాపతేః రుజః కరిష్యమాణः యద్దేవాన్ ప్రాణయో నప హరిగుం హరంతమనుయంతి దేవాః విశ్వస్యేషానం వృషభం మదీనాం బ్రహ్మస్వరూపమనుమేదమాగాతు అయనం మాధిపతిర్విక్రమస్వ మాచిదో మృత్యో మావధీః మామే పరం వివృహో మా ప్రమోషీః ప్రజాం మామేరీరిష ఆయురుగ్రా రుచక్షసంతా హవిషా విధేమ సద్యశ్చకమానాయ ప్రవేపానాయ మృత్యవే ప్రాస్మా ఆశా అశృణ్వన్ కామేనాజనయన్ పునః కామేన మే కామ ఆగాతు హృదయాద్ధృదయం మృత్యోః యదమీషా వదః ప్రియం తదైతూపమాబభి పరం మృత్యో అనుపరేహి పంథాం యస్తే స్వ ఇతరో దేవయానాత్ చక్షుష్మతే శృణ్వతే తే బ్రవీమి మానః ప్రజాకుమ్రీరిషో మోదవీరాన్ ప్రపూర్వ్యం మనసా వందమానః నాథమాదో వృషపంచర్షణీనాం యః ప్రజానామేకరాణ్ మానుషీణాం మృత్యుంజదేర్కథమజామృతస్య తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్కృతసి సూర్య విశ్వమాభాసిరోచనం ఉపజామగృహీతోసి సూర్యాయ త్వాభ్రాజస్పత ఏష తేజో నిస్సూర్యాయ త్వాభ్రాజస్పతే
आप्याजस्वपदिं तपसोमविश्वाभिरूतिभिः भवानः सप्रथस्तमः ईयुष्टेजे पूर्वतरामपश्यन् युच्छन्ति बुषसंवर्चासः अस्माभिरूनुप्रतिचक्ष्या भूतो तेजन्ति ये अपरीषु पश्यानु ज्योतिष्मतीं पासादयामि ज्योतिष्कृतं पासादयामि ज्योतिरुपितं पासादयामि भास्पतीं पासादयामि ज्वलन्तीं पासादयामि मल्परापवन्तीं पासादयामि दीप्यमानान् पासादयामि रोचमानान् पासादयामि यजस्रान् पासादयामि बृहज्योतिषं पासादयामि बोधयन्तीं पासादयामि जाग्रतीं पासादयामि प्रजासाय स्वाहा यासाय स्वाहा नियासाय स्वाहा संयासाय स्वाहोऽध्यासाय स्वाहा वयासाय स्वाहा शुचे स्वाहा शोकाय स्वाहा तप्यत्वै स्वाहा तपते स्वाहा ब्रह्महत्यायै स्वाहा सर्वस्मै स्वाहा चित्तकं सन्तानेन भवन्यज्ञा रुद्रन्तनिम्ना पशुपतिगुस्थूरहृदयेनाग्निकं हृदयेन रुद्रं लोहितेन शर्पं मतस्नाभ्यां महादेवमन्तः पार्श्वेनौशिष्ठः नगुं शिङ्गीनि गोष्याभ्यां तच्छञ्जोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు భక్తావన దీక్షారత చిద్విలాసుడు చిద్విలాసుడు శ్రీనివాస మనోరాజ్య నాయకయగు పద్మ జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ శ్రీనివాస మనోరాజ్య నాయకయగు పద్మ జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ వరమణి గణ సద్మ పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు
ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము. ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, భక్తాళికి హితకరము. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం, శ్రీనివాస గళహారం. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. శ్రీనివాస దివ్యమూర్తి తాదాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం. పద్మా శ్రీనివాస దివ్యమూర్తి తాదాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, శ్రీనివాసుడు, శ్రీనివాసుడు. ఇది తిరుచానూరు దివ్యక్షేత్రంలో అమ్మవారికి నిర్వహించేటటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నాం. ఆనందము, పరమానందము, మానసికపరమైన ఆనందముతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని నిండు హృదయముతో అమ్మవారికి విజ్ఞాపన చేసుకున్నటువంటి వైభవం. తరువాత అమ్మవారు నిత్య నివాసం ఉన్నటువంటి ఆలయ గోపుర ప్రాకార దర్శనం విశేషం. ఈ క్షేత్రానికే ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఇక్కడ కనీసం కొంతకాలం నివాసం ఉన్నా కూడా ఎంతో పుణ్యం కలిగి చేసిన పాపములన్నీ తొలగుతాయని, స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా భక్తుల మీద పడుతుంది అని ఈ స్థల పురాణం చెబుతూ ఉన్నది. శ్రీశుకుల వారు శ్రీమద్భాగవతాన్ని పరీక్షణ్ మహారాజు నెపంతో మనందరికీ వినిపించినటువంటి శ్రీశుకుల వారు ఇక్కడ నిత్య నివాసం ఉన్నట్లుగా, అందుకనే శ్రీసుకనూరు, తిరుసుకనూరు అనేటటువంటి పూర్వపు నామధేయాలతో వెలుగొందుతూ ప్రస్తుతము తిరుచానూరు అని పిలువబడుతూ ఉన్నది.
ఇటువంటి క్షేత్రంలో అమ్మవారు వేంచేసి భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ తల్లి ఉత్తరాషాఢ నక్షత్రమైనటువంటి విధానంతో గజవాహనం మీద దర్శనమిచ్చేటప్పుడు అమ్మని చూడాలి. గరుడ వాహనం మీద వెంకటేశ్వరుని చూడాలట, గజవాహనం మీద అమ్మవారిని చూడాలట. అలా చూడటం వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది అని స్థల పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ విధంగా తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేంచేసినటువంటి అమ్మవారిని సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి పట్టమహిషిగా విరాజిల్లేటటువంటి పద్మావతీ దేవికి, స్వామివారికి, అమ్మవారికి ఇదిగో నీరాజనం సమర్పిస్తున్నారు. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయస్తు వెంకటేశాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా పద్మావతి, నీ యొక్క అనుగ్రహ కటాక్షాన్ని మా అందరిపైన ప్రతినిత్యము, అనుక్షణము, ప్రతిక్షణము ప్రసరింపజేయమని వేడుకుంటూ ఉండగా అర్చక స్వామివారు పుష్పమాలా పరివర్తన నిర్వర్తిస్తున్నారు. స్వామివారి నుండి అమ్మవారికి, అమ్మవారి నుండి స్వామివారికి పుష్పమాల సమర్పించడం పాంచరాత్ర ఆగమంలో ఆ విధంగా కదిలిస్తూ పుష్పమాలను అలంకరింపజేస్తారు. మరింత సుందరంగా ఉంటుంది చూడటానికి. ఒకరు ధరించిన పూలమాలను మరొకరు అలంకరించుకోవటం చాలా విశేషం. పుష్పాలు సౌందర్యానికి ప్రతీక, సుగంధ పరిమళ భరితానికి ప్రతీక. వీటిని చూడటం వల్ల కలిగేటటువంటి ఫలితం మన మనోభూమికలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి విధానంతో నిండినటువంటి ఒక వికసిత పుష్పాన్ని కూడా, భక్తి అనేటటువంటి పుష్పాన్ని అమ్మవారికి మనం సమర్పించుకోగలుగుతూ ఉన్నాం. అటువంటి పుష్పమాల పరివర్తనం విశేషంగా జరుగుతూ ఉన్నది. మధ్య మధ్యలో మంగళవాయిద్యములు వింటున్నాం, వేదాన్ని వింటున్నాం, అమ్మవారి వైభవాన్ని వింటున్నాం. ఇవన్నీ తిరుచానూరులో జరిగేటటువంటి కళ్యాణోత్సవంలో విశేషమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పుణ్యముల ప్రోవు అంటాడు పోతనామాచ్యుడు. సమస్తమైనటువంటి పుణ్యములు ఒకచోట చేరితే ఆ పుణ్యగుణ సంపత్తే మనకు సంపదనిచ్చేటటువంటి తల్లి అని భావిస్తూ ఈ కళ్యాణాన్ని లోక కళ్యాణం, జగత్ కళ్యాణ కారకంగా భావిస్తూ వీక్షిద్దాం. తలంబ్రాల కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అమ్మవారికి, స్వామివారికి కూడా సుగంధ భరితమైనటువంటి విధానంతోనూ పసుపు వర్ణముతో కూడినటువంటి అక్షతలను సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వామివారు. ఇవి త్రేతాయుగంలో సీతారాములు వారి కళ్యాణంలో కావచ్చు, ద్వాపరయుగంలో రుక్మిణీ కృష్ణులు వారి పరిణయ వివాహంలో కావచ్చు, మరి పద్మావతి శ్రీనివాసుల, పద్మావతి మదిదోచిన శ్రీనివాసుడు అని మనం విన్నాం ఇందాక. అంతేకాదు అన్నమయ్య ఇంకో మాట అన్నాడు, పరమాత్ముడైన శ్రీహరి పట్టపురాణివి నీవే అన్నాడు. అలా అమ్మవారు, స్వామివారు కూడా తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని తదుపరి కర్పూర నీరాజనాన్ని కూడా వీక్షించే భాగ్యం కలుగుతుంది. అమ్మ అనుగ్రహం కలిగితే మనకు లభించనిది ఏమున్నది? అమ్మ అనుకుంటే ఆపన్న హస్తంతో ముందుకు నడిపిస్తుంది. అమ్మ అనుకుంటే ఆనందాన్ని కలిగిస్తుంది. అమ్మ అనుకుంటే ఎటువంటి ఐశ్వర్యాన్నైనా స్వామి చేత ఇప్పించగలుగుతుంది. అందుకే భగవద్ రామానుజులు నిత్య అనపాయిని అని సంబోధించారు. దేవదేవ దివ్యమహిషీం అన్నారు. అటువంటి అమ్మవారికి, స్వామివారికి ఇదిగో నీరాజన సమర్పణ గావిస్తూ ఉన్నారు. మంగళమా అలమేలు మంగకున్ మంగళమయ్య శ్రీరమణ మంగళమీయద లోకపాలక మంగళమాదిదేవ జయ మంగళమార్తజనావన హరి. మంగళమా అలమేలు మంగకున్ మంగళమయ్య సంతతము మంగళమున్ గొను వెంకటేశ్వర. నీరాజన దర్శనం ఆనందదాయకం. అశ్వజితే గోజితే అబ్జితే భరేంద్రాయ సోమయ్యజతాయ హరిహతం
अभिभुवेऽभिभङ्गाय मन्वतेषाढाय सहमानाय वेधसे त्रिविग्रये बह्नाये दुष्टरीतवे सत्रासाहेरभ इन्द्राय वोचता सत्रासाहो जानभक्षो जानं सहस्यमानो युध्वा अनजोषा मुक्षितः मृदञ्जयः सहोरिर्विक्ष्वारित इन्द्रस्य वोचं प्रकृतानि वीर्या अनानुदो वृषभो दोधातो वधो गम्भीरहृष्टो असामष्टकाव्यः तद्धचोदश्नथा नो वीलितस्पृथिरिन्द्रस्य यज्ञ उषधस्वर्जनत् यज्ञेन गातुमप्तुरो अविविद्युते धियो हिन्वाना उषिजो मनीषिणाः अभिस्वरा निषदा आवस्य व इन्द्रे हिन्वारा द्रवीणान्याशता इन्द्रश्रेष्ठा निद्रवीणानि देहि चित्तिन्दक्षस्य तु भगत्वमस्मे पोषोरेणावरिष्ठिन्दनोनां स्वात्मानं वाचस्सूति न त्वमह्नाम् अहं रुद्रेभिर्वसोभिश्चराम्यहमादित्यैरुतविश्वदेवैः अहं मित्रावरुणो भावे भर्म्यहमिन्द्राग्नी अहमश्विनो भा अहं सोमाहरसं बिभर्म्यहं त्वष्टारमुदभूषणं भगम् अहं दाधामित्रवेणुं हविष्पादे सुप्राव्ये यजमाना